వర్తమాన భావనాగ్రపంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమిత్సితార్థదాయకం త్రిలోచనం ప్రతి నెల కూడా మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు అనేది అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికి ఎంతో కొంత ఏలూరు నియోజకవర్గంలో మార్పు అనేది వచ్చింది. అంటే ఆ మార్పు అనేది 20 పైసలే వచ్చింది, ఇంకా 80 పైసలు రావాలి. ఇప్పుడు నేను మీ వార్డులోకి వచ్చాను. ఇక్కడ వరకు వచ్చినప్పుడు రోడ్డు ఏ విధంగా ఉందో ఆ ఎదురుగా ఇంట్లో వాళ్ళందరూ కూడా రోజు ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉంది చూస్తే, కానీ మామూలుగా వచ్చినప్పుడు అలా ఉండదు. కానీ ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పెట్టింది ఈ విధంగా పరిసరాలు శుభ్రంగా ఉంటే ఏ విధంగా ఉంటాయని చూపించడం కోసం మీ అందరూ కూడా కడుతుంది. వాళ్ళు ప్రత్యేకించి బల్క్ అంటే ఎక్కువగా ఏదైతే హాస్పిటల్ అపార్ట్మెంట్లు ఏదైతే మీరు ఫంక్షన్ చేసుకుంటారో అక్కడ ఎక్కువగా చెత్త వస్తుంది. ఆ మున్సిపాలిటీ డాక్టర్ వాళ్ళకి అప్పచెప్పేదిగా మీరు మాట్లాడుకుంటే చెత్త ఎక్కడా పడుతుంది. ఆ విధంగా లేకోకుండా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అని అనుకుంటే మనం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమిషనర్ గారు చెప్పినట్టు ఇక నుంచి ఎక్కడైనా బల్క్ గా చేసిన దగ్గర ఎక్కడైనా వేసినట్టు ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఫస్ట్ టైం వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. రెండో టైం నుంచి పెనాల్టీ వేస్తాం, మూడో టైం అయితే డబుల్ వేసేటట్టుగా. ఎందుకంటే అలా చెయ్యకపోతే ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. దీన్ని కూడా ఎవరైతే వేస్తున్నారో ప్రజలు డెఫినెట్ గా అది గుర్తించి మీరు డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. అలానే వాళ్ళు అక్కడ చెత్త వేయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది మీరు కూడా చెప్తే, అలాగే ఏ సందులో వాళ్ళైనా సరే తీసుకొచ్చి ఒకటే దగ్గర పడేస్తున్నారన్నా కూడా మీరందరూ కూడా చెప్పాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఈ సందర్భంగా కూటమి నాయకులకు కానీ ఇన్ఛార్జీలకు కానీ ఒకటే ఇస్తున్నా, ఏ వార్డు అయితే స్వచ్ఛ భారత్ లో ఫస్ట్ ప్లేస్ లో వస్తుందో డెఫినెట్ గా ఆ డివిజన్ కి స్పెషల్ గ్రాంట్ కింద నెల 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అది మీ వార్డు డెవలప్మెంట్ కు ఉపయోగించుకోండి. కానీ ఆ డివిజన్ శుభ్రతతో శుభ్రంగా ఉండాలి అనేది మీరందరూ కూడా ప్రజలు అదే విధంగా నాయకులు సహకరిస్తే డెఫినెట్ గా అది అభివృద్ధికి ఉపయోగపడితే వాళ్ళకి స్పెషల్ గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. ఈ విధంగా అవేర్నెస్ వచ్చి పోటీ పడైనా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. బాధ్యతాయుతంగా ఇవాళకి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టిన తర్వాత నేను అవ్వచ్చు, కమిషనర్ అవ్వచ్చు, కూటమి నాయకులు అవ్వచ్చు, ఒక్క కార్యక్రమం కూడా మిస్ అవ్వకుండా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చూపిస్తున్నాం. మీరు కూడా దానికి సహకరిస్తేనే మార్పు ఏ విధంగా వస్తుందని మీరు కూడా చూడాలి. ఎప్పుడు తీయింది వాళ్ళ కృష్ణ కాలంలో ఎంత చెత్త తీసామనేది మీరు అందరూ కూడా చూశారు. అదే డ్రైన్ల పరంగా కొన్ని వందల ట్రాక్టర్లో మరి అంతా కూడా షిల్ట్ అంతా తీసి అక్కడ వేయడం జరుగుతుంది. మళ్ళీ 100 ట్రాక్టర్లు మీద నింపేశారు. ప్లాస్టిక్ బాటిల్స్, ఏదైతే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు మీరు వాడిన మొత్తం అన్ని కూడా కాలువల్లోనే ఉంటున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర ఒక వేస్ట్ బిన్ పెట్టుకుని దాంట్లో వేసుకుని వాళ్ళు వచ్చినప్పుడు అందజేస్తే మాక్సిమం అంతా కూడా కాలువల్లో పడుకోకుండా ఎప్పుడు వర్షం వచ్చినా సరే మరి ఉత్తినే నీళ్లు వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటది. నీళ్లు కూడా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని అందరూ కూడా గమనించి స్వచ్ఛ భారత్ లో మరి ఏలూరు నియోజకవర్గం ముందుండేదిగా మీరు అందరూ కూడా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.